రాష్ట్ర గీతం చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కీరవాణి ఆంధ్ర వ్యక్తి అంటూ ప్రచారం చేయడం దారుణమన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆరే ఆంధ్ర వాళ్లకు ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. సీఎం రేవంత్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని, మెజార్టీ ప్రజలు కోరుకునే నిర్ణయాలనే అమలు చేస్తారని చెప్పారు. మరోవైపు విత్తనాలు, ఎరువుల కొరత అంటూ బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ధర్నా చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కల్వకుంట్ల ఫ్యామిలీ 10 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల ధనాన్ని దోచుకుందన్నారు. రాష్ట్ర గేయం చిహ్నంపై కేటీఆర్ బాధేంటని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. మెజార్టీ ప్రజలు కోరుకునే నిర్ణయాన్నే సీఎం రేవంత్ అమలు చేస్తున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. అసలు కేటీఆర్ బాధేంది, కేటీఆర్ నొప్పేంటని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 4 మాసాలుగా ఏ కార్యక్రమం తీసుకొచ్చినా, ఏ జీవో తీసుకొచ్చినా ఇది పరిపూర్ణంగా తెలంగాణ మెజారిటీ ప్రజల యొక్క ఆశలకి, ఆకాంక్షలకు అనుగుణంగానే జరుగుతూ ఉంది. రేపు చేర్పులు చేయాలనుకున్న తెలంగాణ గేయం గాని, తెలంగాణ ప్రభుత్వ చిహ్నం గాని ఏది జరిగినా, జరగబోయినా ఇదంతా కూడా మెజారిటీ తెలంగాణ ప్రజలు, కవులు, మేధావుల యొక్క సూచనలకు అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర గేయం చిహ్నంపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిని ఆంధ్ర వాడంటూ ప్రచారం చేయడం దారుణమన్నారు. గతంలో తెలంగాణకు సంబంధం లేనోళ్లను బ్రాండ్ అంబాసిడర్లను చేశారన్నారు. ప్రజలు, కవులు, కళాకారుల అభిప్రాయంతోనే ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తుందని తెలిపారు ఆది శ్రీనివాస్. తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత, కవికి, అందశ్రీ గారికి స్వరకల్పన, రూపకల్పన చేసే బాధ్యతనిస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారికి కవులకు, కళలకు ఎల్లలుంటాయని చెప్పిన మాటను అనేక సందర్భాలున్న వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ గాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నప్పుడు ఈ సోయి గుర్తుకు రాలేదని అడుగుతుంది. తెలంగాణ చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తెలంగాణలో గల్లంతు కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజలకు దగ్గర అయ్యేందుకే తెలంగాణ చిహ్నం మార్చుతున్నామని తెలిపారు అడ్లూరి. ప్రజా ఉద్యమం 10 సంవత్సరాలు రాజ్యం అప్పచెప్పినాం. ఏం చేస్తున్నాం 10 సంవత్సరాలు? ఎవరైనా పేదవాళ్ళకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మేమున్నాం. ఒక కేటీఆర్ గా మంత్రిగా నేనున్నా, కేసీఆర్ గా ముఖ్యమంత్రిగా నేనున్నా అని చెప్పి ఆ 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక్క మంచి పని చేసినో చెప్పమని వాళ్ళు చెప్పిన మాట. దళితుల 3 ఎకరాల భూమి ఇచ్చుడు గానీ, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇచ్చుడు గానీ, మా గౌడ కులస్తులు ఇంత ఎండ ఉంది, ఆ ఎండకు మొత్తం చెట్లు మొత్తం గాలిపోయినాయి. ఎవరు వచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా వచ్చి మాట్లాడుతున్నారా? విత్తనాలు, ఎరువుల కొరత అంటూ బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. అన్నదాతల సాగుకు అవసరమైన పత్తి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ చిహ్నం, గీతం మార్పుపై ప్రతిపక్ష నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు కోదండరెడ్డి. రైతులు పడిగాపులు కాస్తున్నట్టుగా చిత్రీకరించి కృత్రిమంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇది రైతులను ఒక విధంగా ఆందోళనకు గురి చేయడానికి వాళ్ళు చేస్తున్న పనులు. పాపం అమాయకులు రైతులు, నిజంగానే దొరకవేమో అనే ఆలోచన వాళ్లకు ఉంటది. దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా అన్ని వివరాలు తెలుసుకొని వాళ్లకు సహాయపడే విధంగా ఉండాల్సింది పోయి రాజకీయం చేసుకుంటున్నారు. ఇక ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ భవన్ తో పాటు జిల్లాల్లో కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కరీంనగర్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రక్తదానం చేశారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో స్వీట్లు, పండ్లు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.